హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం యూపీఎస్సీ సీసాట్ 2025 లో అడిగిన క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ పవర్ 2 ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 8 7 6 5 4 3 2 1. ఓకే, ఎన్ పవర్ 2 వాల్యూ ఇలా ఇచ్చారు. హౌ మెనీ డిజిట్స్ డస్ ద నంబర్ ఎన్ హ్యావ్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఎన్ పవర్ 2 ఇచ్చిన వాల్యూ is this and how many digits we have in n అనేది క్వశ్చన్. ఓకే, సో ఇది తెలియాలి అని అంటే మనకి 11 స్క్వేర్ 11 నంబర్ కి ఉన్న రిలేషన్ తెలియాలి. ఓకే, ఇఫ్ యూ సీ 11 స్క్వేర్ 11 పవర్ 2 is 121. అగైన్ 111 పవర్ 2 is 1 2 3. మళ్ళీ రివర్స్ లో రాసుకుంటూ రావాలి. ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 1 2 3 నంబర్స్ ఉన్నాయి, 3 వన్స్ ఉన్నాయి కదా. సో 1 2 3 మళ్ళీ 2 1, దాని ఆన్సర్ అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 4 వన్స్ ఉన్నాయి, 4 వన్స్ పర్ 2 అంటే ఏంటి? ఆన్సర్ 1 2 3 4. మళ్ళీ రివర్స్ లో 3 2 1 అని రాసుకుంటూ వస్తాం. లెట్ us సే 5 వన్స్ ఉన్నాయి, పవర్ 2 అంటే వాల్యూ ఎంత అని అడుగుతారు. అప్పుడు ఏంటి? 1 2 3 4 5, రివర్స్ లో 4 3 2 1. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నౌ యూ అబ్జర్వ్ దిస్ నంబర్. ఈ నంబర్ ని చూస్తే 1 2 3 4 5 6 7 8 9 దగ్గర బ్రేక్ అయ్యి మళ్ళీ 8 7 6 5 4 3 2 1 అని వచ్చింది. అంటే n లో ఎన్ని వన్స్ ఉండొచ్చు? 9 వన్స్ ఉంటాయి. yes, so how many digits do we have in n? We have 9 digits in n. So the option B is the correct answer. yes, hope you all understood this. అయితే ఇలాంటివన్నీ చెయ్యాలి అని అంటే నంబర్ సిస్టమ్ మీద మనకి చాలా గ్రిప్ ఉండాలి. వన్స్ వీ హ్యావ్ అ ప్రాపర్ కాన్సెప్ట్ ఆన్ నంబర్ సిస్టమ్, ఇలాంటి టెక్నిక్స్ అన్ని మనకు అర్థమవుతాయి. yes, you all understood this, I guess. Thank you.